काट ओढ़कर और राग में बैठकर वे कब कब के मन फिराते। అలాగే కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక दूसरा कोरिन्थियों की पत्री 13వ అధ్యాయము 11 अध्याय కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 13వ అధ్యాయం 4వ వచనం రెండవ యా ఐదో వచనం కూడా ఇక్కడ చూడండి 5వ వచనంలో ప్రభు అంటున్నారు, यहाँ पर 5वीं पद में इस प्रकार प्रभु कहते हैं, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరిశోధించుకొని చూచుకొనుడి. अपने आप को परखो कि विश्वास में हो कि नहीं। హల్లెలూయా हालेलुया। ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇంకా చూడండి అక్కడ यहाँ पर परमेश्वर बताते हैं, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. अपने आप को परखो। ఎలా పరీక్షించుకుంటారు మీరు? कैसे परखेंगे हम लोग? మీరు విశ్వాసం కలిగిన వారు ఉన్నారో లేదో ఎలా మీకు తెలుస్తుంది? मैं विश्वास करता हूँ कि नहीं करके हम कैसे परखेंगे? ఒకవేళ మీ జీవితంలో ఏదైనా ఒక శ్రమ వచ్చింది అనుకోండి, मान लो आपके जीवन में कुछ कष्ट आया है, లేదా ఏదైనా మీ జీవితంలో ఒక ఏమంటారు ఒక ఆకర్షణ లేకపోతే ఒక టెంప్టేషన్, ఒక పాపం, ఒక ప్రేరేపణ మీ జీవితంలో కలిగింది అనుకోండి, मान लो आपके जीवन में पाप का प्रेरणा आपके जीवन में आया होगा। నీవు గనుక నీ విశ్వాసములో బలముగా ఉన్న వ్యక్తివైతే వాటన్నిటిని నువ్వు జయిస్తావు. मान लो अगर आपका विश्वास अच्छा है तो उनसे आप विजय पाएंगे। ఒకవేళ నువ్వు విశ్వాసంలో బలహీనురాలువై సన్నగిల్లిపోతూ ఉన్నట్లయితే పాపము నీ మీద జయం పొందుకొని నిలబడి చేస్తుంది. मान लो अगर आपका विश्वास मजबूत नहीं है, बलहीन है, तो उस पाप में आप गिर जाएंगे। ఒకవేళ నీలో విశ్వాసం కలిగి నువ్వు బలముగా ఉంటే నీకు ఎదురయ్యే ఏ శ్రమైనా ఏ దుఃఖమైనా దానిని నువ్వు జయించి ముందుకు వెళ్తావు. मान लो आपका विश्वास अच्छा है तो आपके सामने कोई भी कष्ट हो, चाहे कोई सताव भी हो, आप सामने जाएंगे। నీ యొక్క విశ్వాస జీవితంలో నీ విశ్వాసం నుండి నిన్ను పడగొట్టేవి, నీ విశ్వాసం నుండి నిన్ను తొలగించే అనేకమైనటువంటి పరిస్థితులు ఎదుటికి వస్తాయి. आपकी विश्वास के जीवन में आपको विश्वास से गिराने के लिए कई प्रकार की समस्याएं आ सकते हैं। ఒకవేళ నువ్వు విశ్వాసంలో కనుక బలహీనమైపోతే ఖచ్చితంగా శత్రువు నీ మీద దాడి చేస్తాడు. मान लो आपका विश्वास में आप कमजोर हो जाएंगे तो पक्का आपके जीवन में शैतान काम करेगा। నీవు అవకాశం ఇస్తేనే శత్రువు నీ మీద దాడి చేస్తాడు. अगर आप मौका देंगे तभी शत्रु आपके जीवन में जो हमला करेंगे। సో ఎలా నువ్వు అవకాశం ఇస్తావు అంటే నీవు నమ్మిన విశ్వాసం ఏదైతే ఉన్నదో దానిలో నుండి కనుక నువ్వు నిర్లక్ష్యము వహిస్తే పర్వాలేదులే ఏమి కాదులే అన్నట్లుగా కనుక నువ్వు ప్రవర్తిస్తే శత్రువు నీ మీద దాడి చేస్తాడు. मान लो आपको विश्वास से गिराने के लिए वो क्या है बोलने से मैं इससे कुछ नहीं होगा करके आप उस पाप में गिर जा सकते हैं। ఉదాహరణకి తిమోతికి రాసిన మొదటి పత్రిక చూసినట్లయితే, अब मैं उदाहरण के लिए तिमोथियों की पत्री पहला पत्री 6వ అధ్యాయము उसका 6वां अध्याय को 9-10 వచనాలు చదవండి. उसका 9 और 10 पद को पढ़ेंगे। దయచేసి 9-10 వచనాలు చదవండి. पहला तिमोथी उसका 6 अध्याय 9 और 10 पद। जो धनी होना चाहते हैं वे ऐसी परीक्षा और पंजे और बहुत सी व्यर्थ और हानिकारक लालसाओं में फंसते हैं जो मनुष्यों को बिगाड़ देते हैं और विनाश के समुद्र में डुबा देते हैं। 10వ వచనం, क्योंकि रुपया का लोग सब प्रकार की बुराइयों की जड़ है
हाँ। जिसे प्राप्त करने का प्रयत्न करते हुए हाँ। लोगों ने विश्वास से भटकाकर हाँ। अपने आप को नाना प्रकार के दुखों से ఆ, शरीर बना लिया है। చూసారండి ఈ ఒక వ్యక్తి విశ్వాసంలో నుండి తొలగిపోవడానికి ప్రధానమైన రీజన్ ఏమో ఇక్కడ చెప్తున్నారంటే ధనాపేక్ష. यहाँ पर एक व्यक्ति को जो विश्वास से गिराने वाला क्या है बोलने से यहाँ पर पहला कारण है धन. ఎప్పుడైతే ఒక శరీర ఆపేక్ష మనలోనికి వస్తుందో మనల్ని విశ్వాసంలో నుండి తొలగిపోయేటట్టుగా చేస్తుంది. कई बार हमारे जीवन में धन की अभिलाषा इच्छा हमारे जीवन में आ जाए तो विश्वास जीवन से गिर सकते हैं. ఒకవేళ కనుక నువ్వు విశ్వాసంలో నుండి తొలగిపోతే ఖచ్చితంగా వారి యొక్క ఏ వ్యక్తి అయితే విశ్వాసంలో నుంచి తొలగిపోతారో వారి జీవితం నాశనకరంగా మార్చబడుద్ది. जो कोई व्यक्ति विश्वास जीवन से भटक जाता है वो व्यक्ति नाश होने के लिए तैयार है. హల్లెలూయా. हालेलुया. కాబట్టి మనము కలిగిన విశ్వాసమును ఏమాత్రము విడిచిపెట్టకూడదు. हम जो विश्वास करते हैं उस विश्वास को हम कभी भी नहीं छोड़ना సో है. మనం ప్రతిదినము మనం కలిగిన విశ్వాసమును ఈ లోకములో అనేకుల ఎదుట ప్రదర్శిస్తూ ఉండాలి. हम जो विश्वास को करते हैं उस विश्वास को इस संसार में हम लोगों तक पहुंचाते సో रहना है. దేవుని సేవకుడైన ఇస్కరియోతు యూద విశ్వాసములో నుండి తొలగిపోయి తను తాను చంపుకోవడానికి కారణం ఏంటంటే ధనాపేక్షే. और यहाँ पर प्रभु यीशु मसीह का एक अच्छा चेला होकर भी जो प्रभु का विश्वास से गिरने के कारण क्या है बोलने से धन का लालच है. సో రాజైనటువంటి సౌలు తనను తాను చంపుకోవడానికి కారణం ఏంటంటే అధికారాపేక్ష. और जो राजा साउल भी अपने आप को मारकर मरने के पीछे का कारण भी अपने आप को वो जो राज्य का जो लालच है. సో సంసోను తన యొక్క విశ్వాస జీవితంలో నుంచి వెళ్ళి తను తాను చంపుకోవడానికి కారణం ఏంటంటే కామము లేదా స్త్రీ వ్యామోహం. जो शिमशोन भी जो अपने आप को मारने के पीछे का कारण क्या है बोलने से वो है जो बड़ी सी स्त्री से मोहित हो जाना. ఎప్పుడైతే మనలో ఉన్న విశ్వాసం అది తగ్గుతూ ఉంటుందో ఆటోమేటిక్ గా శరీర క్రియలైనటువంటివి మనలో నుంచి బయటకు వస్తూ ఉంటాయి. जब कभी हम विश्वास जीवन से घटते जाएंगे तभी हमारे अंदर हमारे जीवन में शरीर की लालसाएं आ जाते हैं. సో ఎప్పుడైతే మనలో ఉన్న విశ్వాసం అది అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటుందో మన భక్తి జీవితం కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటది. जब कभी हमारा विश्वास और दिन बढ़ते जाएगा वैसा ही हमारा भक्ति भी वैसा ही बढ़ते जाएगा. ఒక దినాన యేసు ప్రభు చనిపోయి తిరిగి మూడో దినాలు లేచిన తర్వాత और यीशु मसीह एक बार एक मरकर तीसरे दिन जी उठने के बाद శిష్యులకు సుమారుగా ముమ్మారు యేసు ప్రభు ప్రత్యక్షమవుతాడు. और यीशु मसीह जब अपने चेलों को 3 बार उन्हें दिखते हैं. సో మొదటిసారి యేసు ప్రభు శిష్యులు ఒక ఇంటిలో ప్రార్థన చేసుకున్నప్పుడు మొట్టమొదటిసారి ఆయన ప్రత్యక్షమైనప్పుడు తోమా లేడు. और पहली बार जब यीशु मसीह के साथ जब जी उठता है उसके बाद शिष्यों के साथ मुलाकात होता है उस समय में तोमा नहीं था. సో రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు తోమా లేడు. और दूसरा बार भी यीशु मसीह अपने शिष्यों को दिखे हैं तब भी तोमा नहीं था. సో మొట్టమొదటిసారి పేతురు యోహాను యాకోబు ఒక 7 మంది సముద్రానికి నేను చేపలు పట్టడానికి వెళ్తానన్నప్పుడు పేతురుతో పాటు 7 మంది వెళ్ళి సముద్రంలో చేపలు పడతారు. पहली बार जब दिखे हैं तब पतरस योहान जैसा 7 लोग जब जाकर समुद्र में मछली पकड़ रहे थे तब यीशु मसीह दिखा. సో అప్పుడు యేసు ప్రభు శిష్యులకు తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు, తెలియజేసుకుంటాడు. तब अपने शिष्यों को यीशु मसीह अपने आप को दिखाता है. అప్పుడు కూడా తోమా లేడు. और तब भी तोमा नहीं था. రెండోసారి శిష్యులంతా కలిసి ఆదివారం గదిలో ప్రార్థన చేసుకుంటుంటే తలుపులు వేసుకొని రోగులకు భయపడి అప్పుడు కూడా రెండోసారి యేసు ప్రభు ప్రత్యక్షమవుతారు. दूसरा बार भी जब यीशु मसीह के शिष्य एक घर में दरवाजा बंद करके प्रार्थना करते रहते हैं उस समय में भी यीशु मसीह प्रकट होते हैं तब भी तोमा नहीं रहते हैं. సో అప్పుడు కూడా తోమా యేసు ప్రభు చూడలేదు ఆయన. तब भी यीशु मसीह को तोमा नहीं देखा.
సో శిష్యులు చెప్తారు, తోమా మేము యేసు ప్రభువును చూసాము నీకు తెలుసా అని అడుగుతారు శిష్యులు. और यीशु मसीह के शिष्य चेले जो तोमा को कहते हैं कि हम लोगों ने यीशु मसीह को देखा है, क्या आप देखा है करके पूछता है। అయితే తోమా అంటారు కదా, నేను ఆయన మేకుల గుర్తులో, అంటే మేకులతోటి గాయమైంది కదా, ఆ మేకుల గుర్తును చూచి ఆయన పక్కలో నా చెయ్యి ఉంచితేనే కానీ నేను నమ్మను అంటాడు. और तब तोमा बताते हैं कि जब तक मैं उसके अकेले का चेला को नहीं देखूंगा तब तक मैं विश्वास नहीं करूंगा। హల్లెలూయా हालेलुया। మనలో కూడా చాలా మంది అసలు నేను కన్నులారా చూస్తేనే నమ్ముతా, లేకపోతే నేను నమ్మను అని అంటారు. हम लोगों में से कई लोग वैसा ही है, जब तक मैं अपनी आंखों से नहीं देखूंगा तब तक मैं विश्वास नहीं करूंगा, అయితే विश्वास नहीं करूंगा। మూడోసారి యేసు ప్రభు అదే రూమ్ లో ప్రత్యక్షమైనారు. और तीसरी बार उसी जगह में फिर एक बार यीशु मसीह प्रकट हुए। అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు, చూద్దాం, చదువుదాము. तब यीशु मसीह एक बात बताते हैं, पढ़ेंगे। యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. यूहन्ना सुसमाचार 20 अध्याय 27వ వచనం. 27 पर। तब उसने तोमा से कहा, अपनी उंगलियां यहाँ लाकर मेरे हाथों को दे और अपना हाथ लाकर मेरे पंजरे में डाल और अविश्वासी नहीं परंतु विश्वासी हो। చూసారా, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అంటున్నాడు తోమాతో యేసు ప్రభు. और यहाँ पर तोमा से यीशु मसीह बताते हैं, तुम विश्वासी ना होकर अविश्वासी रहो बोलता। ఒకవేళ నీ జీవితంలో నిజమైన ఆశీర్వాదము లేక నా బ్రతికింతేనేమో అని ఒకవేళ బాధపడుతుంటే ఈ సాయంకాలం నీకు ఒక శుభవార్త. आज की इस शाम के समय में आपसे मैं कहना चाहता हूँ, अगर आपके पास विश्वास नहीं है, आपके जीवन में कोई आशीर्वाद नहीं है, आपके लिए आज ही शुभ वार्ता है, शुभ समाचार నీ है। జీవితంలో యేసు ప్రభు గాక మరొక వ్యక్తి నీ జీవితాన్ని ఆశీర్వదించలేడు. आपके जीवन में यीशु मसीह को छोड़कर और कोई भी व्यक्ति आपको आशीर्वाद नहीं देगा। ఎందుకంటే ఆయన మాత్రమే ఆశీర్వాదానికి కర్త అయిన దేవుడు. मात्र कोई है जो आशीर्वाद देने का करता है। సో తోమాను చూసి ప్రభు అంటున్నాడు, నీవు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. यहाँ पर तोमा के लिए यीशु मसीह बताते हैं, विश्वासी नहीं परंतु विश्वासी हो। ఒకవేళ నీ జీవితంలో ఇప్పటి వరకు కూడా నిజముగా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా ఇంకా అవిశ్వాసముగానే ఇది జరగదులే అనే అపనమ్మకంతో ఉంటే ఈ సాయంకాల సమయంలో నీ జీవితాన్ని మార్చుకో. मान लो आपकी जो आप जब यीशु मसीह को अंगीकार करके तब से लेकर अभी तक वैसा ही अविश्वास जीवन जी रहा है, अभी आपके लिए मौका है, विश्वास करके अंगीकार करके प्रभु से प्रार्थना करें, विश्वास करो। ఎందుకంటే ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనంత అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. क्योंकि इब्रानियों की पत्री 13 अध्याय में इस प्रकार बताता है, विश्वास के बिना परमेश्वर का कार्य करना अधूरा है। దేవునికి ఇష్టమైనంత అసాధ్యం. और విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనంత అసాధ్యం. बिना विश्वास के परमेश्वर चाहना बोले सो असाध्य है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు నువ్వు చూడాలి అంటే ఖచ్చితంగా నీవు విశ్వాసమును చేతపట్టుకొని ముందు నడవాలి. अगर आप अच्छी कार्य करना है तो ये विश्वास को लेकर आगे चलना है। చాలా మంది క్రైస్తవులు అని చెప్పుకోవటానికి చాలా సిగ్గుపడతారు, భయపడతారు, విశ్వాసాన్ని ప్రదర్శించడానికి చాలా భయపడుతూ ఉంటారు. कई लोग हैं जो मैं मसीह हूँ करके बोलने के लिए डरते हैं। సో మనం ఎప్పుడూ కూడా అలా ఉండకూడదు. విశ్వాసమును చేత పట్టుకొని ముందుకు వెళ్ళాలి. विश्वास को लेकर आगे चलना है। ఆఖరి ఒక మాట చదివి మనం ముగించుకుందాము. और एक वचन पढ़कर हम समाप्त करेंगे। ఎబ్రియులకు రాసిన పత్రిక इब्रानियों की पुस्तक 11వ అధ్యాయము 11 अध्याय 13వ వచనం. 13 वचन।
ये सब विश्वासी की दशा में मरे हाँ। और उन्होंने प्रतिज्ञा की वस्तुएं हाँ। नहीं पाई, हाँ। पर उन्हें हाँ। दूर से देखकर आनंदित हुए हाँ। और मान लिया कि हाँ। अब पृथ्वी पर परदेशी और बाहरी है। హల్లెలూయా. हालेलुया। అక్కడ రాయబడిన మాట వారు విశ్వాసం కలవారై మృతి పొందారంట. यहाँ पर क्या लिखा है बोले से विश्वास करके मरे हैं। సో అక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి యొక్క పిల్లల గురించి దేవుడు మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నారు. यहाँ पर अब्राहम इसहाक इनके बारे में परमेश्वर बातें करके ऐसा लिखते हैं। సో వారు చనిపోయినప్పుడు వారి దగ్గర ఏముందంటే విశ్వాసం ఉన్నది. जब ये लोग मरे हैं उनके जीवन में क्या है बोलने से उनके अंदर एक विश्वास जीवन है। ఒకసారి అందరూ నా వైపు చూడండి. एक बार मेरी तरफ आप सभी लोग देखिए। నువ్వు చనిపోయినప్పుడు నీ దగ్గర బంగారం, వెండి, డబ్బు ఉన్నా లేకపోయినా जब आप मर जाते हैं उसके बाद आपके अंदर अगर आपके पास पैसा धन दौलत कुछ भी न रहे, ఒకవేళ నువ్వు చనిపోయే ముందు ఉద్యోగము లేకపోతే ఆ ఇల్లు ఆస్తి కలిగి ఉన్నా లేకపోయినా मान लो आप मरने से पहले नौकरी या कोई बिजनेस कोई घर द्वार रहे ना रहे तो भी నీవు చనిపోయే ముందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. आप मरने से पहले विश्वास को प्राप्त किए रहना ఇక్కడ है। అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారు చనిపోయే ముందు ఎలా చనిపోయారు అంటే విశ్వాసము కలిగిన వారై చనిపోయారు. यहाँ पर अब्राहम इसहाक याकूब मरने से पहले क्या प्राप्त किया बोलने से वो लोग विश्वास को प्राप्त करके मरा है। ఒకవేళ నీ జీవితంలో విశ్వాసము లేకుండా చనిపోతే నువ్వు దేవుని రాజ్యములో ప్రవేశించలేవు. मान लो आप आपके विश्वास जीवन में आपके जिंदगी में विश्वास के बिना आप मरेंगे तो कुछ नहीं है। సో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ చాలా మంది మీలో విశ్వాసంలో బలహీనులుగా ఉన్నారు. यहाँ पर प्रभु यीशु मसीह कहते हैं तुम में कई लोग हैं जो अविश्वासी है। సో మొదట నీకుండినటువంటి విశ్వాసమును చాలా మంది మీలో బలహీనులయ్యారు, విడిచిపెట్టారు. पहला विश्वास आपके जीवन से जो कई लोगों में से चला गया है, छोड़ दिया है आपने। యేసు ప్రభు అంటున్నాడు బాబాతోటి నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివై జీవించు అంటున్నారు. तोबा से प्रभु यीशु मसीह बताते हैं तुम अविश्वासी ना रह के विश्वासी बनो करके। సో మన దగ్గర ధనము ఉన్నా లేకపోయినా మన దగ్గర సమృద్ధిగా విశ్వాసం ఉండాలి. हमारे पास धन दौलत रहे या ना रहे लेकिन हमारे अंदर परमेश्वर का विश्वास बहुत होना चाहिए। ఎందుకంటే రోమా పత్రికలో ఉంది నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. क्योंकि रोमियो की पत्री में लिखता है जो धर्मी जन विश्वास के द्वारा जीवित रहते हैं। హల్లెలూయా. హల్లెలూయా. అనేక మంది దేవుని బిడ్డలు విశ్వాసము ద్వారానే రాజ్యాన్ని జయించారు. कई लोग हैं जो परमेश्वर के दास लोग हैं जो विश्वास के द्वारा ही अपने राज्य को जीता సో है। అనేక మంది భక్తులు వారి విశ్వాసము ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు భూమి మీద జరిగించారు. कई लोग हैं जो परमेश्वर के भक्त लोग विश्वास के द्वारा ही कई चीजों से उन्होंने जय पाया है। సో క్రైస్తవ జీవితం అంటేనే విశ్వాసము ద్వారా జరిగించే కార్యాలు లేదా విశ్వాసము ద్వారా నడిచేది. विश्वासी मतलब इसका अर्थ ही है जो विश्वास के द्वारा कई कार्यों को करना है। ఒకవేళ నీ జీవితంలో విశ్వాసాన్ని కలిగి లేకపోతే ఈ సమయమందు ప్రభువుని అడుగు. मान लो आपके जीवन में अभी तक भी आपके अंदर विश्वास नहीं है तो आप इसी वक्त में विश्वास मांगिए, प्राप्त करिए। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. క్రైస్తవ జీవితానికి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. और विश्वासी के जीवन में एक विश्वास बहुत ही जरूरी है। చాలా మంది ధనాపేక్ష కలిగి, చాలా మంది శరీరాశలు కలిగి విశ్వాసంలో నుంచి తొలగిపోయారు. कई लोग हैं जो धन की लालसा में पड़कर शरीर की इच्छाओं में पड़कर परमेश्वर के विश्वास से भटक गए हैं। మొదట నీకుండినటువంటి విశ్వాసం ఒకవేళ నీకు ఇప్పుడు లేకపోతే తక్షణమే ప్రభువుని అడుగు, ఆయన నీకు తన యొక్క విశ్వాసం ఇస్తాడు. सबसे पहले आपका पहला विश्वास आपसे घट गया तो अभी इसी वक्त में आप परमेश्वर से विश्वास मांगिए, परमेश्वर आपको देगा। లేఖనం సెలవిస్తుంది విశ్వాసమునకు
కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మనం పరిగెత్తాలి. परमेश्वर इस प्रकार बताता है, विश्वास की कर्ता यीशु मसीह की ओर अपनी नजर रख कर चलिए. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. ఒక మాట చెప్తాను వినండి. एक बात मैं बताता सुनिए. నీవు కనుక విశ్వాసంలో అభివృద్ధి చెందుతూ ఉంటే, अगर आप विश्वास में अभिवृद्धि होते जाते रहेंगे तो నీలో ధైర్యం పెరుగుద్ది. ధైర్యం పెరుగుద్ది నీలో. आपके अंदर हिम्मत बढ़ेगा. నీలో కనుక విశ్వాసం అభివృద్ధి చెందుతూ ఉంటే, आपके अंदर विश्वास अभिवृद्धि होते जाएगा तो నీకు జరగబోయే సంగతులు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. आपके जीवन में घटने वाले घटनाओं को भी परमेश्वर आपको प्रकट करेगा. నీలో విశ్వాసం అభివృద్ధి చెందుతూ ఉంటే, आपका विश्वास अभिवृद्धि होता रहेगा तो ఒకవేళ శ్రమ ఎదురైనా కరువు ఎదురైనా ఏమాత్రం నువ్వు భయపడవు. मान लो आपके जीवन में कष्ट हो जाए, आपके जीवन में जो अकाल भी आए तो भी नहीं डरेगा. హల్లెలూయా. हालेलुया. నా జీవితంలో ఈ మధ్య కాలంలో జరిగిన అద్భుతం చెప్తాను. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. और मेरे जीवन में इन दिनों में परमेश्वर किया हुआ अद्भुत कार्य को मैं बताकर समाप्त करूंगा. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. మార్చి ఫిబ్రవరి నెలలో फरवरी महीना में దేవుడు నాకు 2 సార్లు ఒక దర్శనం ఇచ్చారు. परमेश्वर मुझे 2 बार एक दर्शन दिया है. సో అక్కడ నేను మా మెయిన్ సంఘంలో కాక ఇంకొక 12 కిలోమీటర్లు 14 కిలోమీటర్లు బ్రాంచ్ సంఘం ఉంది. हमारा जो मेन कलिसिया को छोड़कर वहां से 12 किलोमीटर दूर में हमारा और एक ब्रांचेस और एक छोटा सा कलिसिया है. సో అక్కడ 8 సంవత్సరాల నుంచి పరిచర్య జరిగిస్తున్నాము, కానీ స్థానికంగా స్థలము లేదు, చర్చి లేదు. हम लोग 12 साल से वहां पर कलिसिया तो चला रहे हैं, लेकिन वहां पर एक जगह नहीं है चर्च बनाने. ప్రార్థన చేస్తున్న దేవా ఒక 10 సెంట్లు స్థలం ఇవ్వు నాయనా అని. मैं बहुत प्रार्थना कर रहा हूँ, मुझे 10 डिसमिल जमीन चाहिए करके. హల్లెలూయా. हालेलुया. సో ఫిబ్రవరిలో దేవుడు 2 సార్లు నాకు దర్శనం ఇచ్చాడు. ఏమనంటే, फरवरी महीना में परमेश्वर मुझसे दर्शन दिया है. क्या है करके సో बोले అక్కడ से? అడిగాము, కొన్ని స్థలాలు అడిగితే కొంతమంది మేము అమ్మమయ్య చర్చికి అన్నారు, కొంతమంది ఏమో 60-70 వేలు చెప్పాడు ఒక సెంటు. అక్కడ ఉన్నదే చాలా తక్కువ, కానీ చర్చి అనేసరికి 50-60-70 వేలు చెప్పారు సెంటు. और कुछ लोगों को पूछने सुन उन्होंने बताया कि अब नहीं देंगे करके, और कुछ लोग बताए कि बहुत ज्यादा रेट बताया है. वहाँ जो रेट नहीं है उससे ज्यादा बताए हैं, 70,000 80,000. సో నాకు ఒక విశ్వాసం ఉంది, ఇక్కడ జరిగేది దేవుని పరిచర్య, ఇక్కడ జరిగేది దేవుని కార్యం కాబట్టి దేవుడు తన కొరకు స్థలాన్ని చూసుకుంటాడు, మందిరాన్ని కడతాడని ఒక విశ్వాసం నాలో ఉంది. मेरे अंदर क्या है बोलने से मेरे अंदर एक विश्वास है, ये जो परमेश्वर की काम है, परमेश्वर की सेवकाई है, इसीलिए परमेश्वर कहीं ना कहीं मेरे लिए जो प्रबंध करेगा. 2 సార్లు దర్శనం వచ్చేసరికి నేను ఆదివారం సంఘంలో అనౌన్స్ చేశాను, దేవుడు నాకు ఇలా చూపిస్తున్నారు, ప్రార్థన చేయండి, మనకు దేవుడు స్థలం ఇవ్వబోతున్నాడు అని అనౌన్స్ చేశాను. मैं इस 2 बार दर्शन परमेश्वर ने दिया है. इस दर्शन को लेकर मैं कलिसिया में सबको बताया कि परमेश्वर मुझसे बातें किया है, दर्शन किया है, परमेश्वर हमारे लिए चर्च बनाने के लिए जगह दे रहा है. హల్లెలూయా. हालेलुया. ఈ లోపుగా ఎలా వచ్చిందయ్యా దర్శనం అంటే, నన్ను ఒక వ్యక్తి బండి మీద తీసుకొని వెళ్ళి, పాస్టర్ గారు ఇదే స్థలము, ఇక్కడే మీ చర్చి కట్టాలి, ఇదిగో ఇదే అని ఒక పచ్చగా గట్టున్నటువంటి స్థలాన్ని చూపిస్తున్నాడు దర్శనంలో. वो दर्शन कैसा आया बोलने से एक व्यक्ति आकर मुझे गाड़ी में बिठाया और लेके गया और उस जगह को दिखाकर बता रहा है, यही है पास्टर जी, आपके लिए चर्च बनाने के लिए जगह है करके बताया. సో నేను అనుకున్నాను, ఓహో ఇలా ఉందంటే, ఒక ఆయన చెప్పాడు పలానా స్థలం అమ్ముతాడంట, అక్కడికి వెళ్ళంటే నేను వెళ్ళి చూడగానే అది 3 సెంట్ల స్థలం, చిన్నది స్థలము, చూస్తే గడ్డి ఉంది, పచ్చ గడ్డి ఉంది, ఇదేదేమో అనుకున్నాను. तो वैसा ही मैं हकीकत में एक व्यक्ति आया और मुझे लेकर गया और वहाँ देखा, वहाँ पर 3 डिसमिल जमीन है और वहाँ हरियाली भी है. उसको देखा, शायद यही जगह होगा करके मैं सोचा. సో ఆ చిన్న స్థలం 3 సెంట్లు ఉంటుంది, దాన్ని మేము అడిగితే ఆయన ₹1,00,000 ఏంటని చెప్పాడు. वहाँ 3 डिसमिल जमीन है, छोटा सा जगह है, उसको हम लोगों ने पूछा है, पूछने से 1 लाख बताया है. ఆయన కొన్నదేమో 3
మమ్మల్ని అడిగేదేమో ₹1,00,000. उन्होंने कितना में खरीदा बोले से 3,000 में खरीदा और हमें बताया 1,00,000। సో నేను వెళ్ళి ప్రార్థన చేశా, తండ్రి ఇలాగన్నాడు అని ప్రేయర్ చేసిన మరికొద్ది రోజులకు మరొక దర్శనాన్ని దేవుడు చూపించాడు. मैं जाकर घर फिर से मैं जाकर प्रार्थना किया, प्रभु जी वही है क्या करके। तो कुछ देर के बाद फिर से परमेश्वर मुझे दर्शन दिया। మళ్ళీ అదే వ్యక్తి వచ్చాడు, బండి మీద నన్ను కూర్చోబెట్టి తీసుకెళ్లి పాస్టర్ గారు ఇదే మీ స్థలం, ఇదే మీ స్థలం అంటే ఆ స్థలం చూస్తేనేమో పచ్చగా విశాలంగా చాలా బాగుంది రోడ్డు పక్కన. और फिर एक बार दर्शन में वही व्यक्ति आया, फिर वही गाड़ी में बिठा के लेकर गया, फिर से वही जगह को दिखाया। वहाँ पर बहुत बड़ा जगह है और बहुत ही जो हरियाली है और रोड के बाजू पे है। సో నేను దేవుడిని అడిగా, ప్రభు అది ఎక్కడుందో చూపించిన ఆయన, అది ఎక్కడుందో చూపించిన ఆయన అని ప్రార్థన చేస్తున్నాను. मैं परमेश्वर से प्रार्थना में मांग रहा हूँ, जो है वो मुझे दिखाइए दिखाइए करके। సో ఆ వారంలో ఒక వ్యక్తి నాకు కలిశాడు, నాకు ఫోన్ చేసి పాస్టర్ గారు ఇదిగో పలానా దగ్గర స్థలం ఉంది, వాళ్ళు వెళ్ళిపోయారు ఈ ఊరు నుంచి, వాళ్ళ ఇంటి స్థలం అమ్ముతారంట అనేసి తెలియజేశాడు. तो कुछ देर के बाद क्या हुआ बोले से एक प्रभु के दास कॉल किया और मुझे बताया फलाना जगह में एक जगह है, जो वो व्यक्ति वहाँ से जा रहा है, वो जमीन बेचने वाला है करके मुझे फोन करके बताया। సో మేము వెళ్ళి ఆ వ్యక్తిని పిలిపించి, ఆయన ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు, ఆయన చెప్పగానే వచ్చాడు, కలిసాం, మేము అమ్ముతాం పాస్టర్ గారు అన్నాడు ఆయన. हाँ, जब ऐसा बताया फिर उन्हें हम फोन किया है और वो 100 किलोमीटर दूर में रहता था, वो आया और उसे पूछते ही उन्होंने बताया हाँ हम बेचेंगे करके। హల్లెలూయా 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 హల్లెలూయా. సో ఆ రోజు వచ్చాడు, మాట్లాడాము, నా దగ్గర ఉన్నటువంటి 10,000 అడ్వాన్స్ కట్టేశాను. और कुछ दिन वो आया, बात की और एडवांस में 10,000 हम लोगों సో को दिया। ఎంతో తెలుసా, అదంతా 14 సెంట్లు స్థలం. वो कितना बड़ा जगह है बोलने से 14 डिसमिल जमीन है। మేము అనుకున్న 3 సెంట్లు స్థలం ఉంటే చాలు, మందిరం బట్టి అంతా అంతకంటే ఎక్కువ కొనలేములే అనేసి మేము మనసులో అనుకున్నాం. కానీ అది చూస్తేనేమో 14 సెంట్లు ఉంది, నా దగ్గర 10,000 ఉన్నాయి. విశ్వాసంతో 10,000 కట్టేశాను. वहाँ पर आप लोगों ने सोचा कि कम से कम 3 डिसमिल जमीन होगा तो हो जाएगा करके हमने सोचा, क्योंकि हमारे पास पैसा नहीं है, 10,000 ही मेरे पास था। హల్లెలూయా हालेलुया। అదైతే కట్టా, ఇంటికి వచ్చా, ఆ 10,000 కట్టి ఇంటికి వచ్చేసాను. वो 10,000 देकर मैं घर आया। అంతకు మించి ఇంకేం లేదు నా దగ్గర. उसको छोड़कर मेरे पास कुछ भी नहीं है। ప్రభువుని అడుగుతున్నా, प्रभु से मैं मांग रहा हूँ। నా శక్తికి సరిపోదు కాబట్టి నేనేం చేశానంటే 7 రోజులు ఫుల్ ఫాస్టింగ్ తీర్మానం చేసుకున్నా. 7 రోజులు. और मैं क्या किया बोले से, क्योंकि मेरे पास कुछ भी नहीं है, इसीलिए मैं 7 दिन का उपवास प्रार्थना, फुल उपवास का प्रार्थना मैंने रखा है। హల్లెలూయా हालेलुया। మొట్టమొదటి రోజు ఒక వ్యక్తి ₹1,00,000 కానుక సమర్పించుకున్నారు. और पहला दिन में 1,00,000 रुपया एक जन लाकर प्रभु को समर्पित किया। రెండో రోజు ఉపవాస ప్రార్థన ముగించేసరికి ఇంకొక వ్యక్తి 20,000 సమర్పించుకున్నారు. और दूसरा दिन मैं उपवास की प्रार्थना करके समर्पित किया, तब 20,000 दूसरा व्यक्ति दिया। మూడో రోజు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశారు. और तीसरा दिन एक व्यक्ति मुझे फोन किया। ఆయన ఫోన్ చేసి, పాస్టర్ గారు ఇదిగో నేను చిన్న కానుక ఇస్తున్నానని చెప్పేసి ఆ వ్యక్తి 30,000 కానుక ఇచ్చాడు. एक व्यक्ति कॉल करके वो भी तीसरा व्यक्ति बोलता है मैं बैंक के रूप में दे रहा हूँ, 30,000 दिया। 7 రోజులు ఉపవాస ప్రార్థన ముగించేబడేసరికి 80% డబ్బులు దేవుడు సమకూర్చాడు. जैसे मैं 7 दिन उपवास प्रार्थना कर रहा था, 7वें दिन तक 80% जो पैसा मेरे पास సో आ गया। 1,80,000 దాకా 7 రోజులు ఉపవాస ప్రార్థన ముగింపులోనే 1,80,000 దేవుడు ఇచ్చాడు. 7 दिन की प्रार्थना आखिरी होते तक 1,80,000 परमेश्वर ने మీరు प्रबंध చెప్పండి, किया। విశ్వాసం ఇప్పుడు పెరుగుద్దా తగ్గుద్దా? बताइए अभी विश्वास बढ़ेगा कि कम होगा? హల్లెలూయా. हालेलुया। 1,80,000 వచ్చాయి, ఇంకెంత 50,000 కావాలి. 1,80,000 आया है, अभी कितना 50,000 ही मिलना है। సో మరొక 2 వారాల్లో ఆ 50,000 కూడా దేవుడు ఇచ్చాడు.
और 2 हफ्ता के बाद वो 50,000 भी परमेश्वर ने दिया। హల్లెలూయా. हालेलुया। మన దగ్గర ఉన్నది దేవునికి ఇస్తే, మన దగ్గర ఉన్న రొట్టెలు దేవునికి విరిస్తే, అక్కడ ఎంత అవసరమో అంత దేవుడే ఇస్తాడు. हमारे पास जो कुछ है वो परमेश्वर को देने से, हमारे पास जो रोटी है वो हम देंगे तो परमेश्वर जो कुछ है वो हमें देगा। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు ఆ ప్రదేశంలో మొన్నే చర్చి స్టార్ట్ చేసాం, రేకులు కూడా వేసేసాం ఫోన్ చేసి. कुछ दिन पहले ही उस जगह में चर्च बनाया है, उसका उद्घाटन भी हो गया। హల్లెలూయా. మనము కలిగి ఉన్న విశ్వాసమును మనం ప్రదర్శించినప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యాలను మన జీవితంలో మనం చూస్తాం. हमारा विश्वास को लोगों में प्रकट करेंगे तो हमारा विश्वास को परमेश्वर देंगे। యేసు ప్రభువే చెప్తున్నాడు, మీరు అవిశ్వాసులు కాక విశ్వాసులై ఉండండి అని. यीशु मसीह ही बता रहे हैं, तुम अविश्वासी ना होकर विश्वासी बने रहो। సో ఒక క్రైస్తవునికి తన జీవితాంతం ఉండవలసింది సెల్ ఫోన్ కాదు, తన జీవితాంతం ఉండవలసింది విశ్వాసం. एक मसीह व्यक्ति को उसके जीवन में रहने का मोबाइल नहीं परंतु विश्वास जीवन। విలువైన మొబైల్ ఉన్నా లేకపోయినా అన్నిటికంటే విలువైన విశ్వాసాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. जो कीमती मोबाइल आपके पास रहे ना रहे परंतु आपको कीमती चीज क्या है बोलने से विश्वास जीवन। ఫైనల్ గా మన విశ్వాసాన్ని గనక మనం కలిగి ఉంటే సమస్తాన్ని మనం కలిగి ఉన్నట్లే. मान लो अगर आपके जीवन में विश्वास को प्राप्त किया है तो सब कुछ आपने प्राप्त किया है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। మనం ఎందుకు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కార్యాన్ని పొందుకోలేకపోతున్నామంటే మనము విశ్వాసాన్ని ప్రదర్శించట్లేదు కాబట్టి మనం పొందుకోలేకపోతున్నాం. हम लोग परमेश्वर का शक्ति और परमेश्वर को कार्यों को क्यों कर नहीं पा रहे हैं बोलने से हमारा विश्वास को प्रकट नहीं करते हैं। హల్లెలూయా. हालेलुया। ఆఖరిగా ఒక మాట నేను చదివించి ప్రార్థన చేస్తాను. मैं आखिरी बात बताकर पढ़कर मैं आपको सुनाऊंगा। మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం చదవండి. मत्ती रचित सुसमाचार 17 अध्याय 17వ అధ్యాయం 20వ వచనం. 17 अध्याय उसका 20 पर। उसने कहा, अपने विश्वास की गति के कारण, क्योंकि मैं तुमसे सच कहता हूँ, यदि तुम्हारा विश्वास राई के दाने के बराबर भी हो तो इस पहाड़ से कह सकोगे। ఇక్కడ చూడండి, यहाँ पर देखिए, మీరు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అంటున్నాడు. यहाँ पर राई के दाने के बराबर विश्वास रहने से काफी है। ఆవగింజ ఎంత ఉంటుంది? ఎంతలా ఉంటుందా? और राई के दाना कितना बड़ा रहता है? कितना रहेगा क्या? చాలా చిన్నది. राई का दाना सरसों का बीज। అంత విశ్వాసం ఉంటేనే కొండ సముద్రంలో పడవేయబడుతుందంట. जो राई के दाने के बराबर अगर आपका विश्वास है तो वो जो पत्थर भी, जो पहाड़ भी समुद्र में जा पड़ेगा। కానీ నీవు యేసు ప్రభువుని అడిగితే కొండల్ని పెగిలింపగలిగిన దానికి అంతకంటే ఎక్కువ విశ్వాసాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. अगर आप प्रभु यीशु मसीह से मांगेंगे तो पहाड़ को भी उखाड़ने जैसा विश्वास परमेश्वर आपको देगा। హల్లెలూయా. हालेलुया। సో మనం మృతి పొందే అంటే చనిపోయే ముందు కూడా మన విశ్వాసం కలిగిన వారమే చనిపోవాలి. अब मरने से पहले विश्वासी बनकर मरना है। పౌలు అంటాడు, ఇదిగో నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అంటాడు పౌలు. पौल बताता है मैं मेरा जो यात्रा पूरा किया हूँ और मेरा विश्वास को मैंने बचाया है। ఒకసారి ఆ మాట చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. दूसरा तिमोथी उसका 4వ అధ్యాయం 7వ వచనమేనా? ఒకసారి 17వ వచనం ఒకసారి చూడండి ఆ మాట. 4 अध्याय उसका 14 वचन। मैं अच्छी कुश्ती लड़ चुका हूँ, मैंने अपनी दौड़ पूरी कर ली 7వ వచనం చూడండి. और मैंने विश्वास की रखवाली की है। 7వ వచనం, మంచి పోరాటము పోరాడి తిని मैं अच्छी कुश्ती लड़ चुका हूँ, నా పరుగు కడముట్టించి తిని मेरी दौड़ पूरी कर ली, విశ్వాసమును కాపాడుకుంటుని. विश्वास की रखवाली की है। దేవుని సంఘం, ఒకవేళ నువ్వు నీ విశ్వాస జీవితంలో దిగజారిపోయి ఉంటే
మరలా విశ్వాసంలో నిలబడడానికి దేవుణ్ణి అడుగు. और प्रिय परमेश्वर की कलीसिया, अगर आप विश्वास में कमजोर हो गया है तो आज की साथ के समय में परमेश्वर से मांगिए. ప్రభు ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. परमेश्वर इन थोड़ी सी बातों के द्वारा आप सभी को आशीष दे पाए. ఆమేన్. आमीन. అందరూ లేచి నిలబడదాం. सभी लोग खड़े हो जाएंगे.